హలో అండి, ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నానో చెప్తున్నానండి. మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. రండి చూద్దాం. ఇవి మష్రూమ్స్ శుభ్రంగా 3 సార్లు 4 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి. దీంట్లో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసానండి, కొంచెం కొత్తిమీర, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇందులోని కొంచెం మసాలాలు వేయండి. వేసినప్పుడు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. పెట్టిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను. ఇందులోనే ఒక్కలు గిన్నె పెట్టుకున్నాం కదండి. గిన్నె హీట్ ఎక్కింది. ఆయిల్ పోసుకున్నాం. 2 ఒక్కలు ఆయిల్ వేసుకున్నామండి. నూనె కాగిందండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. వేసుకుని దీన్ని కలుపుకుందామండి. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాం. నేను ముందు పసుపు వేస్తున్నాను. కళ్ళుప్పు తెలియదండి, ముందుగా నాకు కళ్ళుప్పు ఎంత వేయాలో తెలియదు. ఈరోజు కొంచెం కళ్ళుప్పు వేసుకొస్తాను. కళ్ళుప్పు అన్నమాట అండి. ఉల్లిపాయ కొంతసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టి మొత్తం కలిపేసాను కదండి. ఇంకొంతసేపు మూత పెట్టుకుని దీన్ని బాగా వేగనిద్దామండి. మళ్ళీ తరువుగా మూత పెట్టేస్తున్నాను. తర్వాత చూద్దాం. తరువుగా వచ్చారా, ఒకసారి మూత తీసి చూసుకుందామండి. కలుపుతున్నాను. ఉల్లిపాయలు ఇంకా మగ్గాల కాసేపు మగ్గిద్దామండి. ఇంకా మగ్గాలండి. ఇంకొకసేపు మగ్గిద్దామండి. మూత పెట్టేసుకొని కాసేపు మగ్గిద్దామండి. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకున్నాం. ఉడుకుతున్నాయండి. ఉల్లిపాయ వేగుతుంది. టమాటా ముక్కలు కూడా వేస్తామండి. అది కూడా ఒక టమాటా వేసుకున్నాము. ఉల్లిపాయ టమాటా మగ్గి వరకు కాసేపు బాగా వేగేదాకా వేసుకున్నామండి. మష్రూమ్ కర్రీ చాలామంది వండుకోరండి. అది కూడా మనం చికెన్ ఎలా వండుకుంటామో, మటన్ ఎలా వండుకుంటామో అలా వండుకోరండి. అల్లం వెల్లుల్లి పేస్టుని కొంచెం గరం మసాలా వేసుకుని ఈరోజు మాది మష్రూమ్ కర్రీ అని బాగా వేసుకుని వేస్తుందండి. పెట్టుకున్నాం. మళ్ళీ అలా తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ మగ్గి వరకుని ఒకసారి మగ్గనిద్దామండి. ఒకసారి మళ్ళీ చూసి కలుపుకుందామండి. ఉల్లిపాయ వేగిందండి. ఇందులో మష్రూమ్స్ వేసుకున్నాను అండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకొని కొద్దిసేపు ఉల్లిపాయ అంతా కలుపుకొని మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు మళ్ళీ దీన్ని కూడా మగ్గనిద్దాం. ఈరోజు మీరు సండే కదండి, ఏం తెచ్చుకుంటున్నారు? ఈరోజైతే నేను చర్చికి వెళ్తానండి. చర్చికి వెళ్ళాలి. ఈరోజు మీరేం కూర చేసుకుంటున్నారో మరి. ఇది కూడా కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టేస్తున్నాను. నా వీడియోలు మీరు చూస్తున్నారనుకుంటున్నాను.
ఫాలోవర్స్ అయితే బాగానే ఉంటున్నారు. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, చేసుకోండి మరి దయచేసి. మరి ఏదో సరదాగా చేస్తున్నాను. మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మరి లాస్ట్లో చెప్తాను, కానీ వంట చేస్తా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాను. నా వంటలు మరి ఎలా ఉన్నాయో మీరు చూసి కామెంట్ కూడా చేయండి. నాకు ఏదైనా కొత్తగా చేయండి అక్క, అమ్మమ్మ అన్నా కూడా నేను చేస్తాను అన్నమాట అండి. చేసి చూపిస్తాను మీకు. ఏ వంట కావాలంటే అది వంట మేము డైలీ ఏదైతే చేసుకుంటున్నామో అదే మీకు చేసి చూపిస్తున్నాను అన్నమాట. కొత్తగా ఏమీ చేయట్లేదు, కానీ డైలీ చేసుకుని వంట అండి అది చేసుకుంటున్నాము, చూపిస్తున్నాను. ఉడుకుతుంది కదండి బాగానే కదా. బాగా ఉడికిన తర్వాత దీనిలో ఉప్పు, కారం, కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కలుపుతున్నామండి కాసేపు. ఇంకా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ఉప్పు వేసాను కదండి, తగినంత ఉప్పు, కారం కూడా వేసుకుందాం మనం. మళ్ళీ మూత తీసి చూసుకుందామండి. బాగా ఉడికిందండి. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసుకుందామండి. ఒక స్పూన్ కారం వేద్దామండి. తగినంత వేసుకోవచ్చు, చూస్తున్నాను సరిపోతే ఇంకా కొంచెం వేస్తాను. ఇంకొక అర స్పూన్ వేసి ఉప్పు, కారం వేసాను కదండి. ఉప్పు ఇందాక వేసాను, తర్వాత చూద్దామండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని నేను ఉడికిద్దామండి. కొంచెం వాటర్ వేసుకున్నామండి. కాసేపు ఇందులో వాటర్ వేసుకున్నాం కదండి, కలిపేసి కొంచెం మసాలా పౌడర్ వేసాం. ఇందులో కొంచెం గరం మసాలా పొడి, కొంచెం చికెన్ మసాలా పొడి, బాగా కలిపేసి కాసేపు మూత. ఉప్పు కూడా చూసేద్దామండి. ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసేస్తే కూర రెడీ అయిపోతుంది. సరిపోలేదండి, సాల్ట్ వేస్తా. కలిపేసి మూత పెట్టాం. మీకు దొరుకుతాయండి మష్రూమ్స్, మాదైతే బాగా దొరుకుతాయండి. పన్నీర్ అయితే అందరికీ దొరుకుతుంది, ఇంట్లో కూడా తయారు చేసుకుంటారు. ఇది దొరకవండి, ఇలా పల్లెటూరులోనే దొరుకుతాయి, సిటీస్లో దొరకవు. ఇప్పుడు కొంచెం బట్టి దొరుకుతున్నాయి అనుకోండి, ఎక్కువ పల్లెటూరులో దొరుకుతాయి అన్నమాట. ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. ఇదండి ఉడుకుతుంది, ఆయిల్ కూడా పైకి వస్తుందండి. ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఒకసారి ఉప్పు చూస్తానండి. ఉప్పు సరిపోయింది.
ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. కొంచెం ఉంది కొత్తిమీర. ఈరోజు కొంచెం ఆడవిడైపోతూ ఉంటుందండి నాకు చర్చికి వెళ్ళడం గురించి. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం. ఎందుకండి ఆయిల్ వచ్చేస్తున్నాయని అడుగుతాను. దగ్గరికి అయిపోవాలి. ఉడిపోయిందండి. ఒకసారి మూత తీసుకొని ఒకసారి మూత తీసి చూద్దాం. ఇదిగోండి అయిపోయింది కూర. ఆయిల్ వచ్చింది కదండి, దింపేసుకుందాం. అయిపోయింది. ఉప్పు గన్ని కూడా సరిపోయాయి. స్టవ్ మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకుందాం. ఆయిల్ కూడా వచ్చింది. మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకున్నాను. నా ఛానల్ చూస్తాం కట్టేసి నా ఛానల్ చూస్తున్న వారందరికీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట మరి ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుద్దాం. Hold on.